హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై హింద్ భారతి. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. మా పాప అయితే గోపికమ్మలాగా రెడీ అయ్యింది. ఎలా రెడీ చేశానో మీకు స్టార్టింగ్ నుండి చూపిస్తాను, చూసేయండి. వాళ్ళ స్కూల్లో అయితే ప్రోగ్రామ్ ఉంది, అందుకోసమని మా అమ్మాయిని ఇలా రెడీ చేసి పంపించానండి. చూడండి ఎన్ని స్టిల్స్ ఇస్తుందో మా పాప అయితే. ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేచి స్నానం చేసి రెడీ అయ్యిందండి. పాపము స్కూల్లో ప్రోగ్రామ్ ఉన్నది అన్నందుకు. అయితే ఇది మీరు చూస్తే లంగా జాకెట్ కుట్టించిందండి. ఫస్ట్ లంగకు పైన పార్ట్ అయితే తీసేసి దానికి బెల్ట్ టైప్లో పెట్టించానండి. తర్వాత పైన ఉన్న బ్లౌజ్కి పైన స్టిచ్చింగ్ అయితే వేయించాను. ఈ విధంగా లంగా ఓణిలాగా చేశాను. అయితే ఓణి శశి హైట్ కంటే పెద్దగా ఉందండి, అందుకోసమనే కొద్దిగా మడత పెట్టి ఈ విధంగా మనము చీరకు చింగులు ఎట్లా పోసుకుంటామో అలా 3-4 పోసుకొని లోపలికైతే బ్లౌజ్ లోపలికి కొద్దిగా దోపాను. దోపిన తర్వాత మిగిలిన పార్ట్ ఉంటే చేతులు పైనకి ఎత్తిన తర్వాత వెనకాల నుంచి తీసుకొని సేమ్ యువతల సైడ్ కూడా సగము మర్చిపెట్టి మిగిలినవి చింగుల్లాగా పోసుకొని ఇటు సైడ్ కూడా దోపానండి. అయితే ఇక్కడ మీరు కాంటలు అయితే పెట్టుకోవాలి, పిల్లలు ఎక్కువసేపు ఉండాలి ప్రోగ్రాంలో కాబట్టి అదైతే ఇబ్బంది అవుతుందని నేను కాంటలు అయితే పెట్టాను. ఆ తర్వాత పైనుంచి ఈ విధంగా వేసేస్తే మనకు రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ఆమెకు కొద్దిగా మన క్రీమ్ అయితే రుద్ది పౌడర్ వేసి రెడీ చేశానండి. మా పాప గెటప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలామంది మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పాపకైతే బొట్లు పెట్టడం స్టార్ట్ చేశానండి. యాక్చువల్గా మన దగ్గర వైట్ బొట్టు మరియు రెడ్ బొట్టు 2 ఉంటే సరిపోతుంది. అయితే నేను బొంబాయి బొట్టు యూజ్ చేశానండి. రెగ్యులర్గా కూడా మొహానికి పెట్టుకోవడానికి బొంబాయి బొట్టే యూజ్ చేస్తాను. స్టిక్కర్లు చాలా తక్కువగా యూజ్ చేస్తాను. అయితే దీనివల్ల మన స్కిన్ పైన ఎఫెక్ట్ కాకుండా ఉంటుందని నా ఉద్దేశం అనమాట. అయితే మా పాపకైతే ఈ విధంగా అయితే బొట్లు పెట్టడం చేశానండి. అయితే చాలామంది పిల్లలు చాలా ఇబ్బంది పెడుతుంటారు, కాబట్టి నా దృష్టిలో మాత్రం బొట్లు పెట్టడమే మెయిన్ ఘట్టం అనుకుంటాను. మిగిలినదంతా ఈజీగా రెడీ చేసేయచ్చు పిల్లలకైతే. మా పాప అయితే అస్సలు అదలకుండా ఇబ్బంది పెట్టకుండా చాలా బాగా రెడీ అయిపోయింది. తనకు ఎప్పుడెప్పుడు స్కూల్కి వెళ్తానా అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉందన్నమాట. ఇంకొక మెయిన్ విషయం ఏమిటంటే మా చిన్న పాప ఎప్పుడు మార్నింగే లేస్తుండే. ఈరోజైతే ఇంకా లేవలేదండి. తను లేవనందుకే మేము ఈజీగా తొందరగా రెడీ అవ్వటం అయితే అవుతుంది. లేకపోతే అస్సలు తనైతే చేయనియదండి, అన్నీ గుంజుకుంటూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మొత్తం మీద మా పాపనైతే బొట్లు పెట్టడం అయితే 1 సైడ్ కంప్లీట్ అయిందండి. ఇంకో సైడ్ కూడా కంప్లీట్ చేసేసాను. చూడండి, ఆమెకు మళ్ళీ పైన ఓని అయితే పెట్టేశాను. అయితే ఓని ముందు పెడితే మనకు బొట్లు పెట్టడానికి రాదని తీసేసి ఓని తర్వాత అయితే పెట్టేశాను. తర్వాత బ్యాంగిల్స్ అనేవి వేసేసానండి. మా గోపికమ్మ అయితే ఈ విధంగా సింపుల్గా రెడీ అయిపోయిందండి. మీరు మీ పాపల్ని ఏ విధంగా రెడీ చేశారో కామెంట్ అయితే చేసేయండి. మా పాప మీకు ఏ విధంగా అనిపించిందో చెప్పండి. చూడండి, మా పాప అయితే ఈ విధంగా వీడియోకు ఫోజులు అయితే ఇస్తుంది. చాలా హ్యాపీగా అనిపించిందండి. చిన్నపిల్లల్ని ఈ విధంగా రెడీ చేస్తే ఎంత ముద్దుగా అనిపిస్తారో. ఒకటి మిస్ అయింది అనుకున్నాము, నడుము గొలుసు, కాబట్టి నడుము గొలుసు ఒకటి సెట్ చేస్తున్నానండి. నడుము గొలుసు అయితే పెట్టేశాను. గోపికమ్మను రెడీ చేయడం చాలా సింపుల్ అనిపించిందండి నాకైతే. ఒక బొట్టు పెట్టే దగ్గర మాత్రం టైం అయితే ఎక్కువ తీసుకుంది, కానీ మిగిలినంతా ఈజీ ప్రాసెసే. మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత బాగా సింపుల్గా అయిపోతుందో. మా గోపికమ్మ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. చాలామంది సపోర్టివ్గా ఉన్నారండి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అగైన్ హ్యాపీ కృష్ణాష్టమి అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.